హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చికాగో నుండి మేము కాలిఫోర్నియా వెళ్తున్నాము. ఓకే, మనం ఒహారే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం. ఇక్కడ నుండి కాలిఫోర్నియా వెళ్తున్నాం. వాళ్ళనా అప్పుడా ఎయిర్ ఎయిర్పోర్ట్లో కౌంటర్. San Francisco Airport, midnight. ఏ అంటే ఈ జే ఉన్నది చూడు, JOSE, అది శాన్ జోస్ అన్నారు, శాన్ జోసే. అంటే ఫ్రంట్ వెహికల్ ఉంటుంది కదా, దాని స్పీడ్ని పక్కన వెహికల్ వెనకాల స్పీడ్ని కంట్రోల్ చేసుకొని మధ్యలో మనం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసి ఎంత కావాలంటే డిస్టెన్స్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ గోయింగ్ ఒక లైన్లో వెళ్తుంటే అదే వెళ్తుంది.
రిఫ్రిజిరేటర్లో ఇంటి ముందు భాగంలో ఏం చూడవచ్చు ఈ డిస్ప్లే ద్వారా. అక్కడ కెమెరా ఉంటుంది, దాని ద్వారా. ఇట్లా అంటే వేడి నీళ్ళు, ఇటువైపు అయితే చల్లనీళ్ళు. సో వేడి నీళ్ళు ఇక్కడ ఏంటంటే చల్లగా ఉంటుంది కాబట్టి మంచినీళ్ళు తాగడానికి, ఇదిగో మంచినీళ్ళు తాగడానికి ఇది వాటరు. అయితే దీనికి ఆర్ఓ మిషన్ కింద ఉంటుంది. ఇక్కడ ఆర్ఓ మిషన్ ఉంది ఇది ఆర్ఓ మిషన్. సో దానివల్ల మంచినీళ్ళు కూడా వస్తున్నాయి. బావమరిది కన్నయ్య అన్నీ రెడీగా నా గురించి అని కంప్యూటర్ టేబుల్ వీడియోస్ దాని గురించి రెడీ పెట్టాడు మొత్తం. ఇది మాకు బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. ఇది కిందనే ఉంది. ఇక ట్యాప్ పెట్టి కడుక్కోవడాలు లాంటివి ఏవీ లేవు, అన్నీ ఆటోమేటిక్ బటన్ సిస్టమే. బాత్రూముల్లో కూడా బకెట్లు, మగ్గులు, సబ్బులు ఏవీ లేవు. షవర్లు, హ్యాండ్ షవర్లు, బాడీ వాష్లు అంతే. మనుషులు వస్తే ఆన్ అయ్యే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు. ఇంకా ప్రత్యేకంగా జీరో బల్బులు అలాంటివి ఏమీ అవసరం లేవు. ఉన్న బల్బులోనే మనకి ఎంత తక్కువ కావాలంటే అంత తక్కువ, ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువగా ఈ బటన్ల ద్వారా చేసుకోవచ్చు. సో ఇంటి వాళ్లకు వచ్చేస్తుంది ఎవరే తలుపు తీసి. ఇది నేను డోర్ ఎట్లా ఓపెన్ అవుతుందో, ప్రతి ఇంట్లో దాదాపు ఇట్లా ఎక్స్ట్రా కూడా ఒక ఫ్రిడ్జ్ లోపల ఒకటి, బయట ఒకటి. ఇది కూడా మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇది వాటర్ హీటర్ ఎట్లా పనిచేస్తుంది అనేది మీకు మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను. నేను ముందు గరాజ్ ఎట్లా ఓపెన్ అవుతుందో చూస్తాను. నేను గరాజ్ ఓపెన్ అవుతుంది చూడండి, ఆ సెన్సార్ ద్వారా ఓపెన్. సో ఇట్లా ఈ గరాజ్ మళ్ళీ స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ లేకపోతే బయట కోడ్ కొడితే కానీ మళ్ళీ కూడా చేయొచ్చు. ఇది ఇట్లా మనం ఇందాక మెయిన్ రోడ్ నుండి వచ్చేసాం, ఇట్లా కూడా మళ్ళీ లోపలికి రావచ్చు. ఇది ఇంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను మళ్ళీ బంద్ చేస్తున్నాను చూడండి గరాజ్ను. అది ఓపెన్ ఉంది, స్విచ్. అంటే ఇక్కడ నుండి ఇంటి మొత్తానికి వాటర్ ఏమవుతుంది కానీ వాటర్ ట్రీట్మెంట్ అంటే సాఫ్ట్ హార్డ్ వాటర్ అంతా సాఫ్ట్ అవుతుంది. ఇక్కడ నుండి అచ్చా. ఇది మొత్తం లోపల పైప్ లైన్ ద్వారా అవుతుందా? ఇక్కడ సాల్ట్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ వేరే ఏమి వేయాలి? సాల్ట్, వాటర్ రక్ సాల్ట్ ఉంటుంది. సాల్ట్ ఉంటుంది, ఆ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి అందులోంచి ట్రీట్ వస్తుంది. సో బయట నుండి వచ్చే నీళ్ళు ఇక్కడ మొత్తం క్లీన్ అయ్యి వచ్చేస్తాయి. ఈ గరాజ్ మనం చూసాం కదా ఇంటికి. ఇప్పుడు ఇంకొక గరాజ్ కూడా ఉంది. అయితే వీళ్ళు కారు రెండోది బయటనే పెడుతున్నారు. పెట్టేసి ఇది ఇట్లా వాళ్ళు జిమ్ కోసం వాడుకోవటం, పిల్లలు వాళ్ళంతా కూడా. ఇందులో కారు పెట్టట్లే, కారు బయటనే పెడుతున్నారు. సో మనం పైకి వెళ్తున్నాం. అంటే నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడే వెళ్తున్నాను మీతో పాటుగా. ఫొటోస్ చూడేది ఎంత బాగా పెట్టారు. తను ఏ దేశాలకు వెళ్ళాడో, ఎక్కడ జాబ్ చేయడం వల్ల వేరే దేశాలకు టూర్కి వెళ్ళాడు, అవన్నీ కూడా పెట్టాడు. తను మన మెదక్ దగ్గర కొండపాక వెళ్ళేది.
కొండపాక నరసింహరావు ఆ ఫోటో మధ్యలో హైలైట్గా పెట్టుకున్నాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ ఇండియా వచ్చినప్పుడు ఇది. పైకి వెళ్ళిపోతున్నాం మనం ఫస్ట్ ఫ్లోర్. ఇది పైన ఉన్న గెస్ట్ రూమ్. ఓపిక ఉండి కాళ్ళలో సత్తు ఉన్న వాళ్లకు గెస్ట్లు ఎవరైనా వస్తే ఈ పైన అకామిడేట్ అవుతారు. అబ్బా మాకైతే చాతగాలి, మేము కిందనే ఉన్నాం. ఇక్కడ కూడా టీవీ ఏమంటారు, లాఫ్ట్ అంటారట. పిల్లలు ఇక్కడ కూర్చొని ఆడుకోవటం. ఛార్జింగ్ ఫోన్ ఛార్జర్ ప్లస్ లైట్ టైమింగ్ టెంపరేచర్. ఇది ఫోన్ ఛార్జర్, లైటింగ్, అప్పుడు కెమెరా కోసం వీడియో అటెండ్ తక్కువ ఉంటాయి. అచ్చా వీళ్ళు మొత్తం వీడియో కాన్ఫరెన్సెస్ జరుగుతాయి కాబట్టి లైటింగ్స్ ఇది వాటికి సంబంధించిన. ఇది కొండపాక కిషన్ రావు గారు, సుశీల గారు. లాండ్రీ ఇక్కడ ఉంచండి. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఉండదు కాబట్టి బట్టలు ఉట్టుకోవడానికి ఒకటి, తర్వాత డ్రైయర్ ఒకటి. చాలా అద్భుతంగా ఉంది. నాకే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. వరండాలో కూర్చొని హాయిగా ఎంత బాగుంది చూడండి. దివాళీ లైట్ అదే పెట్టింది ఆల్రెడీ. బయట అంతా చుట్టూ లైట్స్ ఉన్నాయి కదా. మరిది మాస్టర్ బెడ్రూమ్. మనం ఇక్కడ ఇది చాలా చోట్ల చూస్తుంటాం. ఇదేంటంటే మొత్తం రూమ్స్ టెంపరేచర్ కంట్రోల్ చేసే థర్మోస్టాట్. దాని గురించి మళ్ళీ చేస్తాం. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇంటి వెనక వ్యూ ఇది. మంచి ఎండ, ఏమాత్రం చలి లేదు, డీసెంట్ ఉంది. జర్నీకి అది దానికి బాగుండే.